నమస్తే ఈ6 టీవీకి స్వాగతం. సంకటహర చతుర్థి కార్యక్రమంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. గురుగారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందు శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పకుండా అమ్మా. బీజాపూరకదేక్షకార్ముకలచక్రాబ్జపాశోజ్వల వీక్షగ్రస్వశాన్ రత్నకశాప్రోజ్జోత్కరాంబోరుహ ధ్యేయ వల్లభయ సవత్మకరయా సృష్టోజ్వలాద్భూషయా విశ్వోత్పత్తి సంస్థితికర విఘ్నేశ ఇష్టార్థతాః శ్రీ మహాగణాధిపతి దేవతాయే నమో నమః. గురుగారు, సంకటహర చతుర్థి అంటే ఏంటి? అసలు దాని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? సంకటహర చతుర్థి మనకి ప్రతి నెలలో 2 రకాల చతుర్థులు వస్తూ ఉంటాయి. ఒకటి పౌర్ణమికి ముందుగా వచ్చే చతుర్థి, తర్వాత అమావాస్యకు ముందుగా వచ్చే చతుర్థి. అంటే మొదట శుద్ధము, తర్వాత బహుళము అని చెప్తాం. ఈ బహుళ చవితి ఏదైతే ఉందో ఆ రోజు వినాయకుడి ఆరాధన చాలా ముఖ్యం. ఎందుకు అంటే దాన్ని ఇష్ట చతుర్థి, కామ్య చతుర్థి అంటారు. మొట్టమొదట వచ్చేటువంటి చతుర్థి నెలలో. అలా ఆ చతుర్థి నాడు ఎవరైతే వినాయకుడి ఆరాధన బాగా చేస్తారో వారికి ఏవైతే కోరికలు ఉన్నాయో ధర్మబద్ధమైనవి, ముఖ్యంగా చెప్తున్నాను, ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయి. వారికి అన్ని రకాలుగా స్వామివారి అండదండలకు ఉండి ఆ స్వామివారు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈ చతుర్థి నాడు, శుద్ధ చతుర్థి నాడు. దాన్నే ఇష్ట చతుర్థి అంటారు. అంటే కోరికలు తీర్చేది. కామ్యము అన్నా కోరికలే. ఇష్టము అంటే మనకి ఏదైతే ఇష్టమో ధర్మబద్ధమైనది, మనకి ఏదైతే అవసరమో ధర్మబద్ధమైనది అవన్నీ కూడాను స్వామివారు తీరుస్తాడు. అధర్మబద్ధమైనది ఏది కూడా స్వామివారు తీర్చరు. అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ధర్మస్వరూపుడు కాబట్టి ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారు ఖచ్చితంగా తీరుస్తారు. అందుకని ఆ రోజునాడు స్వామివారి అర్చన కనుక చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, చాలా వరకు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలు బాగా ఉంటాయి. అటువంటి ఆర్థిక సమస్యలు తీరాలి, చెయ్యాలి అనే కోరిక బాగా ఉంటుంది. కాబట్టి అటువంటివన్నీ తీరుస్తూ మనకి గృహయోగం లేదు కళ్యాణ యోగం లేదు సంతాన యోగం లేదు. వీటికి ఏవేవి అడ్డం పడుతున్నాయి, బాగా ఆటంకాలకు కారణం ఏమవుతున్నాయో అది స్వామి తీసివేసి ఆ కోరికలన్నీ కూడాను స్వామివారు నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని దాన్ని ఇష్ట చవితి, కామ్య చవితిగా చెప్తూ ఉన్నాం. రెండవది సంకటహర చతుర్థి. సంకటములు అంటే కష్టములు, ఎటువంటి కష్టాలు అనేది ఉంది. సంకటములు అంటే గొప్ప గొప్ప కష్టములు, చాలా భరించలేని కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి సంకటములు అని చెప్పబడుతూ ఉన్నాయి. అటువంటి వాటిని హరము అంటే తీసివేసేటువంటి వాడు, హరించేటువంటి వాడు అని కూడా చెప్పచ్చు. అంటే గొప్ప గొప్ప కష్టాలని హరించడం అంటే తాను స్వీకరిస్తాడు, తనలో కలుపుకుంటాడు ఆ కష్టాన్ని మొత్తం కూడా. చతుర్థి ఆ చవితి నాడు ఆ విధంగా చేస్తాడు. ఇది ఎవరు చేస్తారు? మళ్ళీ వినాయకుడే చేస్తాడు. అంటే మొట్టమొదట కోరికలన్నీ తీరుస్తూ రెండవసారి పూజిస్తే కష్టములన్నీ కూడాను తీరుస్తుంటాడు. ఇది మరి కోరికలన్నీ ఉంటే కష్టాలు ఉండవు కదండి. అంటే కోరికలతోటి కొన్ని కష్టాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కదా. మరి అటువంటి వాటికి కూడా ఆయనే దిక్కు. ఆది దైవం ఆయన్నే పూజిస్తూ ఉంటాం గట్ట. మొట్టమొదట మనం ఏ పూజ చేసినా ఆయన్నే పూజిస్తాం కాబట్టి అటు కోరికలు తీర్చుకోవడానికి ఆయన్ని వాడుకోవచ్చు, ఇటు కష్టములు తీర్చుకోవడానికి సంకటహర చతుర్థి ఆ చవితి నాడు స్వామివారిని పూజించాలి. ఎట్లా పూజించాలి అనేది ఉంటుంది. నీకు వినాయకుడి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కష్టములు వచ్చినా పూజించే విధానం ఇంచుమించు ఒక తీరుగానే ఉంటుంది. కోరికలు తీరాలి అన్నా పూజించే విధానం ఇంచుమించుగా ఒక తీరుగానే ఉంటుంది. స్వామివారికి గుంజీలు తీయటము, ప్రదక్షిణ నమస్కారాలు చేయటము, స్వామివారికి గుంజీలు తీయటము, ప్రదక్షిణ నమస్కారాలు చేయడము. స్వామివారికి గరిక అంటే బాగా ఇష్టం. ఆ గరిక స్వామివారికి పాదాల దగ్గర పెట్టడము, లేదు గరికతో మాల వేస్తున్నారు చాలామంది, దండలాగా తయారు చేసి స్వామివారికి వేస్తున్నారు. గరికతోటే స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు కూడా. ఇంకా ఉండ్రాళ్ళు స్వామివారికి బాగా ఇష్టం. 11 కానీ 21 కానీ ఏవో కొన్ని ఉండ్రాళ్ళు తయారు చేసిన వాటిని స్వామివారికి నివేదన చేసి మనం భుజించటము. ఇలా
చేస్తూ ఉంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. నీకు కోరికలు తీరాలన్నా ఇలా చేస్తూ ఉండొచ్చు, కష్టములు తీరాలి అన్నా ఇలా చేస్తూ ఉండొచ్చు. కానీ చేసేది ధర్మబద్ధంగా మనస్ఫూర్తిగా చెయ్యాలి. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ అంటే మన మనస్సు, మనం చెప్పే మాట, మనం చేసే పని అన్నీ కూడాను ధర్మబద్ధంగా ఉండాలి, ఒకే తీరుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఏ భగవంతుణ్ణి పూజించినా ఆ పూజ సఫలీకృతం అయ్యే స్వామివారు స్వీకరిస్తాడు. అది సంకటహర చతుర్థి అంటే అది. స్వామివారికి సంబంధించి కరావలంబ శ్లోకాలు ఉన్నాయి, స్వామివారికి సంబంధించి రక్షా కవచ స్తోత్రాలు ఉన్నాయి. ఇటువంటివి తెలుసుకొని తప్పులు లేకుండా చదవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము చదవమన్నారు కదా, టీవీలో గురువు గారు వాళ్ళు చెప్పారు కదా అని మనకు నచ్చినట్లుగా కనుక చదివితే ఆ స్వర దోషాలు మనకంటి ఆ తప్పు చదివిన పాపం వల్ల మనకు మళ్ళీ కష్టాలు వస్తాయి. కాబట్టి అటువంటివి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే గురువు వద్ద నేర్చుకొని చదవాలి అనేది. బ్రాహ్మణులైనా సరే స్వతహాగా చదవరు, గురువు వద్ద నేర్చుకొని దాన్ని స్వరయుక్తంగా అనుదాత్త ఉదాత్తాలుంటే ఆ విధముగా పలుకుతూ ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా పలకాలి, ఎట్లా ఆపాలి, ఏది పైకి పలకాలి, ఏది కింది ఇలా ప్రతిదీ మంత్రంలో ఉంటుంది. ఆ విధంగా చదువుతూ ఉంటేనే ఆ మంత్రానికి కానీ దానికి కానీ అర్థం ఉంటుంది, ఆ చేసే పూజకి అర్థం ఉంటుంది. మన ఇష్టమైనట్టుగా చేస్తే ఉండదు కదా. కాబట్టి భగవంతుడికి సంబంధించి చేసేటప్పుడు ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. అందుకే తప్పులు లేకుండా కొన్ని అక్షరాలకు ఒత్తులు అన్నీ ఉంటాయి, దీర్ఘంతో ఉంటాయి. అటువంటివన్నీ కూడాను చాలా జాగ్రత్తగా ఆ ఒత్తిని పలుకుతూ ఆ దీర్ఘాన్ని తీస్తూ చదవాలి. ఇలా ఉంటాయి. కాబట్టి రక్షా కవచాన్ని కనుక అదైతే స్వామివారు రక్షగా ఉండి కవచంగా మనకి అండదండలుగా ఉండి మనం రక్షిస్తూ ఉంటాడు. కరావలంబ స్తోత్రం ఉంటుంది స్వామివారిది. కరావలంబ స్తోత్రం అయితే చేయూతనిచ్చి మనల్ని ఆదుకుంటాడు. ఏదైనా స్వామివారిని నిష్కల్మషముగా మాకు మంత్రాలు రావు, మరి ఏం చేయాలి అంటే ఈ ప్రదక్షిణ నమస్కారాలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవే చాలా పద్ధతిగా భక్తి శ్రద్ధలతో మన మనస్సు మొత్తం స్వామివారి మీదనే పెట్టి, ఈ మధ్య ప్రదక్షిణ నమస్కారాలు చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్లు తీసుకెళ్ళి మాట్లాడుకుంటూ ప్రదక్షిణాలు చేయడం ఇలా చేస్తున్నారు. ఇంకా మనకు నమస్కారం చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ఇలా దండం పెట్టాలి కదా, ఈ రెండు చేతుల మధ్యలో సెల్ ఫోన్ ఉంటుంది, ఇలా పెడుతున్నారు. అంటే ఉదాహరణకి ఇలా నమస్కారం చేస్తున్నారు. నువ్వు చేసే నమస్కారానికి మధ్యలో ఈ సెల్ ఫోన్ ఉంటుంది. అలా నమస్కారాలు చేయకూడదు, ఇలా చేయాలి. ఈ వేళ్ళు కూడా ఇలా చక్కగా ఓ పద్ధతిగా ఉండాలి. అంతేకాని కొంతమంది ఇట్లా పెట్టడం, కొంతమంది ముద్దులు పెట్టడం. అంటే మనం చేసే పని కూడా వికృతమైనటువంటి చేష్టలతో చేస్తే భగవంతుడు మెచ్చుకోడు. మన కోరికలు తీరాలన్నా ఆయన ఆశ్రయించాలి, కష్టములు తీరాలన్నా ఆయన ఆశ్రయించాలి. కాబట్టి భక్తి ప్రపత్తులతో భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉండి తీరుతుంది. కాబట్టి భగవంతుణ్ణి ముఖ్యంగా గణపతి కాబట్టి ఓం గం గణపతయే నమః అనేది అనుకుంటూ, లేదు గణేశాయ నమః అనుకుంటూ అయినా సరే ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. మనం చేసేది గణపతి అనగానే మనము ముఖ్యంగా నవరాత్రులు చేస్తూ ఉంటాము. ఆ నవరాత్రుల్లో కూడా ఈ డీజేలు పెట్టుకొని చేయడము, ఏది పద్ధతి లేకుండా చేయడం చేస్తూ ఉంటారు. అట్లా చేసినా మరి ఆయనకు ఆగ్రహం కలిగి తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు మనం పద్ధతి తప్పేటట్టుగా ఆయన చేస్తారు కదా, మనకు కష్టములు వచ్చేట్టుగా చేస్తాడు. మళ్ళీ ఆయన్నే ఆశ్రయించాలి, అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాము. కాబట్టి అసలు ఎప్పుడైనా నీవు నవరాత్రులే చెయ్యి, ఏదన్నా చెయ్యి, ఇంట్లో వినాయకుడిని పూజించినా సరే చిన్న గణపతిని మనము పసుపుతో తయారు చేసి పూజించినా సరే భక్తి శ్రద్ధలు ముఖ్యము గణపతి విషయంలో. ఆ విధంగా కనుక భక్తి శ్రద్ధలతో కనుక చేశామా తప్పకుండా స్వామివారు సత్ఫలితాన్ని ఇచ్చి తీరుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ధర్మబద్ధముగా ఉండాలి మనం చేసే ప్రతి పని కూడాను. ఆ విధంగా చేస్తుంటే తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అయితే గురుగారు ఆ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఆ రోజు ప్రాతకాలాన్ని లేవడము, తలంటి స్నానము చేయడము, ఇది సంకటహర చతుర్థి అయినా సరే మన ఇష్ట చతుర్థి అయినా దేనికైనా సరే నియమాల్లో ప్రాతకాలాన్ని లేచి తలంటి స్నానం చేసి
ఇంట్లో దీపారాధన చేసుకొని భగవంతుడికి దండం పెట్టుకొని గణపతి ఉన్న దేవాలయం, ప్రతి దేవాలయంలో గణపతి ఉంటాడు. సరే, ప్రత్యేకంగా గణపతి ఉన్న దేవాలయానికి వెళ్ళినా, లేదు ఏదైనా దేవాలయంలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళినా ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి భక్తి ప్రపత్తులతో కనుక ఉన్నట్లయితే ఆ రోజు ఇంకా ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. అంటే స్వామివారికి నివేదించింది మాత్రమే, ఆయనకు అరటి పండ్లు అంటే ఇష్టము, అరటి పండ్లు నివేదించి అవి మాత్రమే భుజించాలి. ఈ విధంగా ఉపవాసం ఉంటూ గనక చేస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే గురుగారు, సంకటహార చతుర్థి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మంచిదమ్మా. నరసింహార్పణం.